స్టూడెంట్స్ ఇప్పుడు మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ లో యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఆ లెసన్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. లెసన్ కావాలి అంటే నేను చెప్పిన వీడియోలన్నీ చూడండి. నా ప్రీవియస్ వీడియోల్లో లెసన్ అనేది డీటెయిల్డ్ గా చెప్పున్నాను. ఇది మీకు ప్రాక్టీస్ కు మాత్రమే పనికొస్తుంది. ఏపీఆర్జేసీ కావచ్చు, పాలిసెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా కూడా ఉపయోగపడతాయి. ఓకేనా? విచ్ స్పీసీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎసిడిక్ నేచర్ ఇన్ యాక్యూస్ సొల్యూషన్? ఏదైనా ఒక సబ్స్టాన్స్ను నీళ్లలో కరిగించినప్పుడు దాన్ని యాక్యూస్ సొల్యూషన్ అంటారు. దానికి కారణం ఏంటి అంటే H3O+ అనే అయాన్. అంటే మామూలుగా ఒకటి ఎసిడిక్ నేచర్ని ప్రదర్శించాలి అంటే దాని నుంచి H+ అయాన్స్ రావాలి. ఈ H+ అయాన్స్ ఉంటేనే దానికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఇప్పుడు అది కాస్త H2O తోటి రియాక్ట్ అయ్యి H3O+ అంటే హైడ్రోనియం అయాన్ దాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. అలాంటిది ఉంటేనే దానికి ఎసిడిక్ నేచర్ అనేది ఉంటుంది. ఓకేనా? సరే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? HCl అనేది నీళ్లలో కరిగిస్తే దాన్ని యాక్యూస్ సొల్యూషన్ అంటారు. AQ అని పెట్టాడంటే అర్థం ఏంటంటే నీళ్లలో కరిగించారని అర్థం. HCl నీళ్లలో కరిగిస్తే అది H+ అయాన్స్ ను రిలీజ్ చేస్తుంది. అలానే H2SO4 కూడా స్ట్రాంగ్ యాసిడ్ కదా, అది కూడా H+ అయాన్స్ ను రిలీజ్ చేస్తుంది. NaOH అనేది స్ట్రాంగ్ బేస్ కదా, అది OH- అయాన్స్ ను రిలీజ్ చేస్తుంది. అయాన్స్ ను రిలీజ్ చేసింది అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. మరి గ్లూకోజ్ అనేది యాసిడ్ కాదు, బేస్ కాదు, ఇది అయాన్స్ ను రిలీజ్ చేయదు. కాబట్టి దీంట్లో ఎలక్ట్రిసిటీ పాస్ కాదు. మన ఆన్సర్ సి. నెక్స్ట్, ది pH ఆఫ్ ఎ సొల్యూషన్ చేంజెస్ ఫ్రమ్ 3 to 6. దిస్ మీన్స్ pH ఎప్పుడు కూడా మీకు ఐడియా ఉందో లేదో, pH అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే 7 కనుక ఉంటే న్యూట్రల్ సొల్యూషన్, 0 నుంచి 7 మధ్యలో ఉంటే యాసిడ్స్, 7 నుంచి 14 మధ్యలో ఉంటే బేసెస్. pH గ్రాడ్యువల్గా పెరుగుతున్నదంటే అర్థం ఏంటి అంటే యాసిడ్ నేచర్ తగ్గిపోయి బేస్ నేచర్ పెరుగుతున్నట్టు. pH 3 నుండి 6కి పెరిగింది అంటే అర్థం ఏంటంటే దానికి యాసిడ్ నేచర్ తగ్గుతున్నదని అర్థం. కాబట్టి యాసిడ్ నేచర్ ఇంక్రీజెస్ అనే ఆన్సర్ కాదు, ఇది కూడా కాదు. ఎసిడిటీ డిక్రీజెస్ గ్రాడ్యువల్గా, కరెక్టే కదా. అయితే ఈ 3 టైమ్సా 1000 టైమ్సా అనేది చూద్దాం. ఇప్పుడు pH అంటే ఏంటంటే -log H+, ఇది pHకి డెఫినేషను. pHలో మార్పు ఎంత ఇచ్చాడు ఇక్కడ? 3 నుంచి 6 వరకు అంటే 3 ఈజ్ ఈక్వల్ టు -log H+ బేస్ 10. అప్పుడు ఈ 10 ఇటు తీసుకెళ్తే ఫస్ట్ మైనస్ని తీసుకెళ్ళండి. -3 ఈజ్ ఈక్వల్ టు log H+ బేస్ 10. కరెక్టేనా? ఈ 10 ఇటు తీసుకెళ్తే H+ ఎంత ఉంటుంది అంటే 10⁻³ అంటే 1000 టైమ్స్ -3 ఉంది కాబట్టి తగ్గుతుందని అర్థం అనమాట. ఎసిడిటీ డిక్రీజెస్ బై 1000 టైమ్స్, ఆన్సర్ అది. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆక్సైడ్ బిహేవ్స్ యాజ్ బోత్ ఎసిడిక్ అండ్ బేస్? CO2 అనేది నాన్ మెటాలిక్ ఆక్సైడ్, ఇది ఎసిడిక్ నేచర్ ఉంటుంది. Na2O అనేది మెటాలిక్ ఆక్సైడ్, దీనికి బేసిక్ నేచర్ ఉంటుంది. SO2 అనేది నాన్ మెటాలిక్ ఆక్సైడ్, దీనికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. Al2O3 అనేది ఏఎల్కి ఏంటంటే అది సెమీ కండక్టర్, అంటే మెటలాయిడ్, అది మెటల్ కాదు, ఆ మధ్యస్థమైన నేచర్ ఉంటుంది దానికి. కాబట్టి అదే యాంఫోటెరిక్ ఆక్సైడ్ అనమాట. యాంఫోటెరిక్ అంటే దానికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి మన ఆన్సర్ సి. విచ్ సబ్స్టాన్స్ ఇంక్రీజెస్ pH వెన్ యాడెడ్ టు వాటర్? వాటర్ని యాడ్ చేస్తే pH దేనికి ఇంక్రీజ్ అవుతుంది?
విచ్ సబ్స్టాన్స్ ఇంక్రీజెస్ pH వెన్ యాడెడ్ టు వాటర్. ఇప్పుడు pH ఇంక్రీజ్ అయ్యేది దేనికి అంటున్నాడు. ఆన్సర్ ఏంటంటే NaOH అనేది అది బేస్ కదా, దాని వాటర్లో యాడ్ చేయగానే అది OH మైనస్ అయాన్స్ రిలీజ్ చేస్తుంది. అందువల్లనే దాని pH అనేది ఇంక్రీజ్ అయ్యి 14 దాకా వెళ్తుంది. డైల్యూషన్ ఆఫ్ యాసిడ్ షుడ్ బి డన్. డైల్యూషన్ అంటే గాఢత తగ్గించటం, అంటే వాటర్ కలపటం. అదే డైల్యూషన్ అంటే. ఏది నిమ్మరసంలో వాటర్ కలిపితే డైల్యూట్ అయిపోతుంది, అంటే డైల్యూషన్ అనగానే వాటర్ కలపటం. అయితే కలిపేటప్పుడు యాసిడ్కు వాటర్ కలపకూడదు, ఎందుకంటే యాసిడ్ తోటి విగరస్గా వాటర్ రియాక్ట్ అయ్యి ఈ కంటైనర్ కూడా పగిలిపోయే ప్రమాదం ఉంది. అంటే యాసిడ్ను మనం డైల్యూట్ చేయాలంటే, గాఢత తగ్గించాలంటే యాసిడ్కు వాటర్ ఎప్పుడు కలపకూడదు. మరి ఏం చేయాలి, ఒక కంటైనర్లో వాటర్ తీసుకొని దానికి చుక్క చుక్క యాసిడ్ కలపాలి. ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. కాబట్టి యాడింగ్ యాసిడ్ టు వాటర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. డైల్యూషన్ అంటే వాటర్ కలపటమే, అయితే యాసిడ్కు వాటర్ కలపకూడదు, వాటర్కే యాసిడ్ను డ్రాప్ బై డ్రాప్ కలపాలి. విచ్ సాల్ట్ గివ్స్ బేసిక్ సొల్యూషన్ ఇన్ వాటర్. వాటర్లో బేసిక్ సొల్యూషన్ ఇచ్చేది ఏంటి అంటే Na2CO3నే ఆన్సర్. ఎందుకంటే NaCl అనేది వాటర్లో కలిపితే న్యూట్రల్ సొల్యూషన్ వస్తుంది, కాబట్టి ఇది కాదు. HCl అది యాసిడ్, అది వాటర్లో కలిపితే ఎసిడిక్ నేచర్ వస్తుంది, ఇది కాదు. NH4Cl అనేది సాల్టే కానీ దానికి కొంచెం ఎసిడిక్ నేచర్ ఉంటుంది, అందువల్ల దీన్ని వాటర్లో కలిపితే ఎసిడిక్ నేచర్ వస్తుంది, ఇది కాదు. Na2CO3 మాత్రం సాల్టే, అది బేసిక్ నేచర్ ఉంటుంది, అందువల్ల దీన్ని వాటర్లో కలిపితే దానికి బేసిక్ నేచర్ వస్తుంది. కాబట్టి ఈ Na2CO3 అనేది స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వల్ల వచ్చిన సాల్ట్ ఇది. స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్. సో ఓవరాల్గా దీనికి ఏముంటుందంటే బేస్ స్ట్రాంగ్ కాబట్టి దీనికి కొంచెం బేసిక్ నేచరే ఉంటుంది. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్ వెన్ అన్ యాసిడ్ రియాక్ట్స్. యాసిడ్స్ ఏవైనా సరే మెటల్స్ తోటి రియాక్ట్ అయితే హైడ్రోజనే వస్తుంది. నెక్స్ట్, విచ్ యాసిడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ వినిగర్. వినిగర్ అనేది ఏంటి, ఎసిడిక్ యాసిడ్, అంటే 5% నుంచి 8% వరకు ఎసిడిక్ యాసిడ్ని వాటర్లో కలిపితే దాన్ని వెనిగర్ అంటారు. ఇది పికిల్స్ను ప్రిజర్వ్ చేయటానికి, పచ్చళ్లను నిల్వ చేయడానికి దాంట్లో కలిపేది వెనిగర్, కాబట్టి ఎసిడిక్ యాసిడ్ మన ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఇండక్టర్ టర్న్స్ పింక్ ఇన్ బేసిక్ సొల్యూషన్. ఇప్పుడు మీథైల్ ఆరెంజ్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అది ఇండికేటర్. యాసిడ్ కలిపితే అలానే ఆరెంజ్, బేసిక్ కలిపితే ఎల్లో, ఇది కాదు. లిట్మస్ అనేది యాసిడ్లో అయితే బ్లూ లిట్మస్ రెడ్గా మారుతుంది, బేస్లో అయితే రెడ్ లిట్మస్ బ్లూగా మారుతుంది. ఈ పింక్ అనే మాట ఇక్కడ లేదు. ఫినాఫ్థలిన్ అనేది ఇండికేటర్, అది కలర్లెస్. యాసిడ్ కలిపితే కలర్లెస్సే, బేసిక్ కలిపితే మాత్రం పింక్ కలర్ వస్తుంది. సో మన ఆన్సర్ ఫినాఫ్థలిన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ స్ట్రాంగ్ బేస్. వీటన్నిటిలో ఏది స్ట్రాంగ్ బేస్ అంటే NaOH అనేది స్ట్రాంగ్ బేస్, దాని pH 14 ఉంటుంది, స్ట్రాంగ్ బేస్ అది. NH4OH అనేది వీక్ బేస్, CH3COOH అనేది ఎసిటిక్ యాసిడ్, అది H2CO3 కూడా కాదు. సో మన ఆన్సర్ స్ట్రాంగ్ బేస్ ఏంటి అంటే NaOH. విచ్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ దాంట్లో ఉపయోగించేది ఏంటి, NaHCO3, అంటే ఇది బేకింగ్ సోడా కదా. బేకింగ్ సోడాతోటే బేకింగ్ పౌడర్, కొంచెం ఎడిబుల్ యాసిడ్ యాడ్ చేస్తే బేకింగ్ పౌడర్ వస్తుంది, కాబట్టి బేకింగ్ సోడా నుంచి బేకింగ్ పౌడర్. నెక్స్ట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 ½ అది ఆన్సరు. ఇది వైట్ కలర్లో ఉండే సాఫ్ట్ పౌడర్, దీనికి ఏ మాత్రం వాటర్
తగిలినా కూడా అది గట్టి పడిపోయి జిప్సమ్ వస్తుంది. CaSO4 2H2O అనే జిప్సమ్ వస్తుంది. కాబట్టి CaSO4 2H2O అనేది జిప్సమ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే CaSO4 ½ H2O. ఇది ఫ్రాక్చర్డ్ బోన్స్ని అతికించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, విచ్ సాల్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ వాటర్ సాఫ్టనింగ్ అంటే నీటి యొక్క కాఠిన్యత తగ్గించటానికి, హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా మార్చడానికి మనం వాషింగ్ సోడా యూస్ చేస్తాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ హైయెస్ట్ pH? వీటిలో హైయెస్ట్ pH దేనికి ఉంటుంది అంటే ప్యూర్ వాటర్ pH అది న్యూట్రల్ కదా, 7 ఉంటుంది. లెమన్ జ్యూస్ కదా, ఇది యాసిడ్. NaOH సొల్యూషన్ ఇది బేస్ కదా, దీనికి హైయెస్ట్ pH ఉంటుంది 14. దీనికి 7 లోపే, దీనికి కూడా 7 లోపే, ఎందుకంటే యాసిడ్స్ కదా ఇవి. సో ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే ప్యూర్ వాటర్కు 7 ఉంటుంది, లెమన్ జ్యూస్ యాసిడ్ కాబట్టి 7 లోపే, వెనిగర్ కూడా యాసిడ్ కాబట్టి 7 లోపే, NaOH స్ట్రాంగ్ బేస్ కాబట్టి pH 14 ఉంటుంది. ఆన్సర్ అదే. When a base reacts with a non-metallic oxide, the product non-metallic oxide అంటే ఫర్ ఎగ్జాంపుల్ CO2, దానికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఇప్పుడు బేస్ అనేది యాసిడ్తో రియాక్ట్ అయితే ఏమొస్తాయి? సాల్ట్, వాటర్ వస్తాయి, అంతే. సాల్ట్ ప్లస్ వాటర్. విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కార్ బ్యాటరీస్? కార్ బ్యాటరీస్లో ఉపయోగించేది సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. నెక్స్ట్, విచ్ సాల్ట్ సొల్యూషన్ ఈజ్ న్యూట్రల్? వీటిల్లో న్యూట్రల్ ఏంటి అంటే NaCl న్యూట్రల్. NH4Cl అనేది వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ వల్ల వచ్చింది. వీక్ బేస్ ఏమో NH4OH, స్ట్రాంగ్ యాసిడ్ HCl. దీనికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఇదైతే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కదా, కాబట్టి న్యూట్రల్. Na2CO3 అనేది స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ కాబట్టి దీనికి బేసిక్ నేచర్. ఇది బేసిక్ నేచర్, ఇది ఎగ్జాక్ట్గా బేస్ అయ్యింది కాబట్టి వీటిల్లో న్యూట్రల్ NaCl. Which compound is formed when chlorine reacts with slacked lime? Slacked lime అంటే ఏంటి? Slacked lime అంటే CaOH twice, తడి సున్నం. దాన్ని గనక క్లోరిన్తో రియాక్ట్ చేస్తే CaOCl2 బ్లీచింగ్ పౌడర్ అనేది వస్తుంది. కాబట్టి బ్లీచింగ్ పౌడర్ని అలా తయారు చేస్తారు. తడి సున్నంతో Cl2ను రియాక్ట్ చేస్తే అలా వస్తుంది. నెక్స్ట్, విచ్ సబ్స్టాన్స్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ ఎసిడిటీని ట్రీట్ చేయాలంటే మన స్టొమక్లో స్ట్రాంగ్ యాసిడ్ ఎక్కువ వచ్చిందనుకో, అదే ఎసిడిటీ. అంటే మన స్టొమక్లో HCl అనేది ఎక్కువ రిలీజ్ అయితే అది ఇరిటేషన్, పెయిన్ని కలిగిస్తుంది. అదే ఎసిడిటీ అంటే ఇప్పుడు ఈ స్ట్రాంగ్ యాసిడ్ని మనం న్యూట్రలైజ్ చేయాలంటే స్ట్రాంగ్ బేస్ కలపకూడదు. స్ట్రాంగ్ బేస్ కనుక కలిపామా రియాక్షన్ విగరస్గా ఉండి స్టొమక్ గోడలు కాలిపోతాయి ఇంటీరియర్లో. అసలు యాసిడ్ అసలు వేయకూడదు, ఇంకా ఎక్కువ అవుతుంది ఎసిడిటీ. ఇదిగో ఇది కూడా యాసిడే, చాలా పవర్ఫుల్ యాసిడ్, ఇంకా ఎసిడిటీ ఎక్కువ అవుతుంది. అసలే స్టొమక్లో యాసిడ్ ఉంటే మరలా మనం ఇంకొక యాసిడ్ నెట్టగలుపుతాం. ఈ రెండు యాసిడ్స్ కలపకూడదు, స్ట్రాంగ్ బేస్ కూడా కలపకూడదు. ఎందుకంటే స్ట్రాంగ్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ విగరస్గా రియాక్ట్ అవుతాయి. మరి మైల్డ్ బేస్ MgOH ట్వైస్నే కలపాలి. స్టొమక్లో స్ట్రాంగ్ యాసిడ్ ఉంది కదా, ఈ MgOH ట్వైస్ అనేది మైల్డ్ బేస్, ఆ రెండు స్లోగా రియాక్ట్ అయ్యి స్టొమక్ లోపలంతా కూడా న్యూట్రల్ అయిపోతుంది. అది జరిగేదనమాట. సో ఇప్పుడు మనం యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అనే లెసన్లో 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాం. మీరు ఇవి జాగ్రత్తగా చూసి అర్థం చేసుకోండి. మీ ఒపీనియన్ కామెంట్స్లో పెట్టండి. రైట్.